రానున్న రోజుల్లో మనుషులతో పనిలేదా? ఏఐ రోబోలే అన్ని పనులు చేసేలా కనిపిస్తున్నాయి. ప్రతి కంపెనీ ఏఐ టెక్నాలజీ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు స్కూళ్లలో కూడా ఏఐ టెక్ ఆధారిత హ్యూమన్ రోబోలు వచ్చేస్తున్నాయి. స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలోని నెక్టెస్ జెన్ స్కూల్లో ఏఐ టీచర్ ఐరిస్ అనే రోబో టీచర్ను ప్రవేశపెట్టారు. నెక్టెస్ జెన్ వ్యవస్థాపకుడు రఘు కంకణాల, హరిసాగర్ దీనిని ప్రారంభించారు. ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యుగం. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ దాంట్లో మనం ఉన్నాం అనమాట. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ టెక్నాలజీ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది మనకు వర్క్ కానీ లైఫ్ కానీ చాలా సింపుల్గా, ఈజీగా, పర్ఫెక్ట్గా చేయటం అనమాట. ఇప్పుడు అదే టెక్నాలజీని, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన ఎడ్యుకేషన్కి ఎందుకు ఉపయోగించకూడదు అనే ఆలోచనతో మొదలైంది ఈ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో భాగంగా మేము ఏంటంటే రకరకాల ప్లేసెస్లో ట్రై చేస్తూ ఉన్నమాట డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని. అప్పుడు మాకు కేరళలో ఒక యంగ్ ఇంజనీర్స్ టీమ్ మేకర్స్ ల్యాబ్ నుంచి వాళ్ళు కూడా మాలాగానే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారని తెలిసింది. వాళ్ళని అప్రోచ్ అయ్యాం. వాళ్ళు మేము కలిసి ఒక 6 months కష్టపడి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాం. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్స్ చెప్తుంది. రైమ్స్ టు రాకెట్ సైన్స్, ఏ క్వశ్చన్ అడిగిన ఆన్సర్స్ చెప్తుంది. అదే టైంలో వీళ్ళు దీన్ని ఎలా వాడచ్చు అంటే ఒక ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీగా వాడుకోవచ్చు అనమాట. ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీ అంటే ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చేసి ఒక ఫిజిక్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు పిల్లలకి, అలానే ఒక తెలుగు టీచర్ వచ్చేసి ఇంగ్లీష్ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదన్నమాట. అదే ఈ ఐరిస్ టీచర్, ఐరిస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటెలిజెంట్ రోబోటిక్స్ ఇంటరాక్టివ్ సిస్టమ్. ఈ ఐరిస్ టీచర్ వచ్చేసి ఏ సబ్జెక్ట్ అయినా రైమ్స్ టు రాకెట్ సైన్స్ ఏదైనా ఆన్సర్ చేస్తుంది. పిల్లలకి అలానే షేక్ హ్యాండ్ ఇవ్వడం, బాడీ మూవ్మెంట్స్ చేయడం అన్నీ చూపిస్తుంది కూడా. దీంతో పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇది ఇంగ్లీష్, హిందీ అండ్ ఫ్రెంచ్ మాట్లాడుతుంది. ఫ్యూచర్లో వచ్చేసేసి నెక్స్ట్ 20 more లాంగ్వేజ్ యాడ్ చేస్తున్నారు అనమాట ఫ్యూచర్లో. దానివల్ల ఏంటంటే అప్పుడు తెలుగులో కూడా మిగతా లాంగ్వేజ్లో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇంకా దీంట్లో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయంటే పిల్లలకి ఒక ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు టీచర్, వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. ఆ క్వశ్చన్ చూపిస్తే, ఆ క్వశ్చన్ ఆన్సర్ చూపిస్తే అది కరెక్టా కాదనేది కూడా చెప్పే దానికి నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్లో ఉందన్నమాట. అది నెక్స్ట్ వెర్షన్స్లో అవి వస్తాయి దీనికి. సంప్రదాయ దుస్తులు ధరించిన ఐరిస్ తన పరిజ్ఞానం, సంభాషణ సామర్థ్యాలతో విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ సెషన్లో విద్యార్థులు ఐరిస్ను ప్రశ్నలతో ముంచెత్తారు. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఏఐ టీచర్ వివరణాత్మకంగా ఉదాహరణలతో చక్కగా సమాధానాలిచ్చింది. విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాదు, కరచాలనం వంటి హావభావాలను ప్రదర్శిస్తుండటంతో విద్యార్థులు సంభ్రమాచర్యాలకు లోనవుతున్నారు. నా పేరు రిత్విక్, నేను నెక్స్ట్ జెన్లో చదువుకుంటున్నా. నా క్లాస్ 5th standard. రీసెంట్గా కొత్త ఐరిస్ టీచర్ వచ్చింది, నాకు చాలా నచ్చింది. ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను అది బాగా చెప్తుంది. నా పేరు వైశార్ది, నేను నెక్స్ట్ జెన్లో 5th class చదువుతున్నాను. మా స్కూల్కి కొత్తగా హ్యూమనాయిడ్ రోబోట్ అనేది వచ్చింది. నేను ఏ క్వశ్చన్ అడిగినా భలే ఆన్సర్ చెప్పేస్తుంది. నాకు చాలా నచ్చింది అది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టులను బోధిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుతుంది. దీనిని తెలుగుతో సహా 20కి పైగా భాషలకు విస్తరించాలని యోచిస్తున్నారు. క్విజ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల్లో ఆనందంగా ఉండటంతో పాటు విద్య నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఐరిస్లను ప్రవేశపెట్టడం వల్ల ఉపాధ్యాయులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సంక్లిష్టమైన బోధనా పనులపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. విన్నారుగా ఐరిస్ రోబో టీచర్ చెప్తున్నటువంటి పాఠాలను. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు అడిగేటువంటి ఏ ప్రశ్నకైనా టకటక సమాధానాలు చెప్తున్నటువంటి తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా తీసుకొచ్చినటువంటి ఈ రోబో పిల్లల్లో చదువుకోవాలన్నటువంటి ఉత్సాహాన్ని పెంపొందించడమే కాకుండా వాళ్ళలో ఆనందాన్ని సైతం కలిగిస్తోంది. ప్రజెంట్ శివనాగులతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.